హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ నిల్వ పచ్చడి అండి. ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా మేము చూపించే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో కనుక మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా ఈ లెమన్ పికిల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. తాజాగా ఎన్నో రోజులు మనకి పచ్చడి నిల్వ ఉండాలంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఇంకా ముక్క మెత్తపడకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దానికోసం ముందుగా మేము ఇక్కడ మొత్తంగా 4 డజన్ల నిమ్మకాయలు తీసుకున్నామండి. అందులో 3 డజన్ల నిమ్మకాయల వరకు బాగా నీటితో వాష్ చేసి వాటిని ఒక క్లాత్తో తుడిచి ఆరబెట్టాక ఇలా తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయని 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేస్తున్న టైంలోనే మీరు గింజలను అనేవి తీసేసేయాలి. ఇలా మొత్తం 3 డజన్ల నిమ్మకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీనికోసం 1 కప్పు వరకు మనము కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్‌ని పొడిగా చేసుకొని తీసుకున్నాము. సో, ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌ని తీసుకొని అందులో ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పునేసుకోవాలి. ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా, అందులో సగం నిమ్మకాయల వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం అరకప్పు వరకు ఉప్పుని ఇందులో వేసుకోవాలండి. ఆ తర్వాత మిగిలిన నిమ్మకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో, ఇలా యాడ్ చేయడం వల్ల మనకు ఉప్పు అనేది మొత్తంగా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు పైన మిగిలిన ఉప్పుని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 డజన్ నిమ్మకాయలతో తీసిన నిమ్మకాయ రసాన్ని ఇందులో పోయాలండి. పోసాక ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ ముక్కలకి బాగా నిమ్మకాయ రసం, ఉప్పు, పసుపు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి ఊరడానికి మనకి మొత్తంగా 7-10 రోజులు పడుతుందండి. మీరు రోజు మార్చి రోజు ఒకసారి మూత తీసుకొని ఈ ముక్కల్ని ఒకసారి కలుపుకుంటూ మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 8వ రోజున మూత తీసి గనక మీరు చూసారా, నిమ్మకాయ అనేది బాగా ఊరిపోయింది. ముక్క బాగా మెత్తబడిపోయిందండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ప్లెయిన్ కారాన్ని యాడ్ చేయాలండి. కూర కారం కాకుండా మనకి ప్లెయిన్ కారం ఉంటుంది పచ్చడిలోకి వాడేది, ఇంకా నాన్ వెజ్లోకి. ఆ కారాన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకొని ఇంకా 5-6 వరకు పచ్చిమిరపకాయలని మీడియం సైజ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు కచ్చాపచ్చాగా దంచుకొని ఫ్రెష్ది యాడ్ చేసుకోవాలండి. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల పొడి. దీన్ని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక రోజు దీన్ని బాగా ఊరనివ్వాలండి. అప్పుడు మనకి కారం, ఆ పొడులు అనేవి బాగా నిమ్మకాయలకి పడుతుంది. చూసారా, ఇప్పుడు మనకి మొత్తం 9-10 రోజులు పడతాయి మొత్తం ప్రాసెస్‌కి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఇంకా తాజాగా ఉండే నిమ్మకాయ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఈ పచ్చడిని మీరు తీసి ఒక సీసాలో గానీ, ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో గానీ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా మనకి ముక్క అనేది మెత్తపడదు. ఇంకా కలర్ కూడా చేంజ్ అవ్వదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్‌కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.